పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రత్యేక వాక్య సందేశానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ముందుగా ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. కానీ ప్రభువా, బలాఢ్యుడవను వీరుడవనైన నీవు నా పక్షమున ఉన్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు. విజయము సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకొందురు. క్రీస్తునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక 3 సంవత్సరాల క్రితం మణిపూర్ రాష్ట్రం గురించి క్రైస్తవులం చాలా ఎక్కువగా మాట్లాడుకున్నాం. మణిపూర్లో ఉన్న క్రైస్తవులని చాలామందిని హింసించారు. కొన్ని వందల చర్చిలని తగలబెట్టారు. కొన్ని వేల మంది వారి ఇళ్ళు వాకిళ్ళు ఆస్తులు విడిచిపెట్టి పారిపోయారు. అంతేకాదు, ఇంకా కొంతమంది బోధకులని, అభిషిక్తులని, గురువులని, మఠవాసులని వాళ్ళు చంపివేశారు. ఎంతో బాధాకరమైనటువంటి విశేషాలను మనం ఆ రోజుల్లో మనం తెలుసుకున్నాం. కానీ అదే రోజుల్లో మనం తెలుసుకుంది ఏంటంటే, ఎవరైతే క్రైస్తవులు వేదహింసలు పొందుతున్నారో, శ్రమలు పొందుతున్నారో ఇతరుల నుంచి, వారు అడవులకు వెళ్ళారు. ఆ శ్రమల నుంచి దూరంగా పారిపోయారు. కానీ అక్కడికి వెళ్ళి కూడా అడవుల్లో కూడా వాళ్ళు దేవుని నామాన్ని స్తుతించటాన్ని మనం చూసాం. పాటలు పాడారు, కీర్తనలు పాడారు. వారు అడవుల్లో కూడా ఒక చోట చేరి తమ నిజదేవుని ఆరాధించారు. విడిచిపెట్ల దేవుని. వారు ఇంకా విశ్వాసంతో, నమ్మకముతో ఆ దేవుని ఆరాధిస్తూనే ఉన్నారు. కొన్ని చోట్ల మనం కొన్ని వీడియోలు చూసాం. బోరున వాన కురుస్తుంటే కూడా, వర్షం పడుతుంటే కూడా ఆ రోజుల్లో వాళ్ళు మోకాళ్ళ మీద నడుచుకుంటా తమ దేవుని మీద విశ్వాసాన్ని వారు ప్రకటించారు. శ్రమలు ఎక్కువైనా కొలది వాళ్ళ విశ్వాసం ఇంకా ఎక్కువగా బలపడింది. ప్రియులారా, ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి ధైర్యం? ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి శక్తి? అంటే ఒక నమ్మకం, ఒక నిరీక్షణ, ఒక విశ్వాసం. మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన మాకు తోడుగా ఉంటాడు. మాకు ఒకవేళ ఈ లోకంలో శ్రమలు రావచ్చు, కష్టాల పాలు కావచ్చు. ఈ శ్రమలకి, ఈ కష్టాలకి మా నిజదేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. మా దేవుడు మమ్మల్ని బహుకరించబోతున్నాడు అనేటువంటి బలమైన, దృఢమైన దేవుని మీద విశ్వాసము నుండి, నిరీక్షణ నుండి, నమ్మకము నుండి వచ్చినటువంటిదే వారు అన్ని శ్రమలు పొందుతున్నా, అన్ని పాటులు పొందుతున్నా కానీ వారు ఇంకా వారి దేవుని విడవకుండా నమ్మకంతో జీవించారు. ఈ వాక్యాన్ని సిద్ధపడటానికి ముందు నేను ఏం జరుగుతుంది ఇప్పుడు అక్కడ, ఎలా ఉన్నారు క్రైస్తవులని కొన్ని రిపోర్ట్లు చదివాను, కొన్ని గణాంకాలు చదివాను. కొన్ని రిపోర్ట్స్ చదివితే ఆశ్చర్యం ఏంటంటే, అక్కడ క్రైస్తవ్యం తరిగిపోవట్లేదంటండి. అన్ని శ్రమలు వచ్చినా కానీ క్రైస్తవులు తెలియకుండా చాలా చోట్ల ఇంకా పెరుగుతూనే ఉన్నారంటండి. బోధకులు అన్ని శ్రమలు అక్కడ ఉన్నా కానీ ఇంకా ఇప్పటికి కూడా చాలా శ్రమలు ఎదుర్కొంటున్నారు. అయినా కానీ అక్కడికి వేద బోధకులు వెళ్ళి దేవుని యొక్క సువార్తని బోధిస్తూనే ఉన్నారంటండి. ఏంటి దీనంతటికీ కూడా కారణం ఏమిటి అంటే విశ్వాసం, నమ్మకం. ఏంటి ఆ నమ్మకం? నా దేవుడు మమ్మల్ని చెయ్యి విడిచిపెట్టాడు. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు అనేటువంటివి తాత్కాలికమైనటువంటివే. మాకు ఆ దేవుడిచ్చే బహుమానం అనేటువంటిది, ఆ నిత్య జీవితం అనేటువంటిది, అది శాశ్వతమైనటువంటిది. ఆ నిజమైన విశ్వాసము నుండి, నమ్మకము నుండి పుట్టిందే వీరు సాక్ష్యం పలికే సాక్షి జీవితం. కొన్ని చోట్ల ప్రియులారా, వాళ్ళు అన్ని శ్రమలు పొందుతున్నా, అన్ని బాధలు పొందుతున్నా వాళ్ళు ఆనందంగా చప్పట్లు కొడుతున్నారు. కొంతమంది వాళ్ళల్లో అడవి జాతి వాళ్ళు నాట్యమాడుకుంటా దేవుని నామాన్ని స్తుతించటం చూశాను నేను. ఇదే నమ్మకం అంటే, ఇదే విశ్వాసం అంటే.
ప్రియులారా, ఇర్మియా ప్రవక్తని ఏడ్చే ప్రవక్త అంటారు. ఏమంటారండి? ఏడ్చే ప్రవక్త అంటే వీపింగ్ ప్రాఫెట్ అంటారు. ఎందుకని? 2 కారణాల చేత. మొదటిగా, ఇర్మియా ప్రవక్తని వ్యక్తిగతంగా యూదులు తమ ప్రజలే హింసించారు, ఏడ్పించారు, శ్రమల పాలు చేశారు, బాధల పాలు చేశారు. కాబట్టి ఆయన ఎంతగానో వేదనలు పొందాడు, హింసలు పొందాడు, ఏడ్చాడు. 2వ కారణం ఏంటంటే, ఇర్మియా తన ప్రజల కొరకై ఏడ్చాడు, తమ రాజుల కొరకై ఏడ్చాడు. విశ్వాసులు, యూద ప్రజలు పాపము చేసి దేవునికి దూరం అయిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ చెప్పారు, మీరు నాశనం అయిపోతారు, మారండి, హృదయ పరివర్తన చెందండి, మీ దేవుని ఆరాధించండి. ఆయన వాళ్ళని ఖండించాడు. కాబట్టి ఇర్మియా ప్రవక్తని ఏడ్చే ప్రవక్త అంటారు, వీపింగ్ ప్రాఫెట్ అంటారన్నమాట. ప్రియులారా, ఈనాడు ఇర్మియా ఒక మాట చెప్తున్నాడు, దాని మీద మనం ధ్యానం చెయ్యాలి. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. కానీ ప్రభువు బలాఢ్యుడవును వీరుడవునైన నీవు నా పక్షమున ఉన్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోతారు. విజయము సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకుంటారు. ప్రియులారా, ఈ వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించండి. ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడు? ప్రభువా, నేను నమ్ముతున్నటువంటి దేవా, నీవు బలాఢ్యుడవు, నీవు శక్తిమంతుడవు, నీవు మహిమ కలిగినటువంటి వాడవు, నీవు నా పక్షాన ఉన్నావు. ఎవరి పక్షాన ఉన్నాడు? ఇర్మియా ప్రవక్త పక్షాన ఉన్నాడు. మనందరం గుర్తుంచుకోవాలి ప్రియులారా, కొన్ని సందర్భాలలో మనం బలహీనులుగా కనపడవచ్చు క్రైస్తవులం, కానీ ఈ బలహీనుల పక్షాన బలవంతుడైన దేవుడు ఉన్నాడు. ఈ బలహీనుల పక్షాన బలవంతుడైన దేవుడు ఉన్నాడు. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 5వ వచనంలో ప్రభువు చెప్పినట్లుగా, నేను లేక మీరు ఏమీయు. మనం బలహీనులమే, బలవంతులము కాదు. అవును, బలహీనులమే. ప్రభు అంటాడు, ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడు. నీవు నాతో ఉంటే, నీవు యేసయ్యతో ఉంటే అధికముగా ఫలిస్తావు. ఎందుకంటే నువ్వు బలహీనుడివి, నీ అంతటి నువ్వుగా ఫలాన్ని ఇవ్వలేవు. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఎవడు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో వాడు అధికముగా ఫలిస్తాడు. యోహాను 15:5. అదేవిధంగా ఏలయనగా నేను లేక మీరు ఏమీయు చెయ్యజాలరు. ఇర్మియా ప్రవక్త ఏమంటున్నాడంటే, దేవా, నీవు బలాఢ్యుడవైనటువంటి దేవుడు, మహోన్నతుడవు, నీవు నా పక్షమున ఉన్నావు, నాకు తోడుగా ఉన్నావు. పక్షమన అంటే ఏంటండి? తోడుగా ఉన్నావు అని పలికి ఒక మాట అంటున్నాడు. వినండి ప్రియులారా, నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోతారు. అంటే ఇర్మియా ప్రవక్త ఈ మాటలని తాను హింసలు పొందుతున్న సమయంలో మాట్లాడాడు, తాను శ్రమలు పొందుతున్న సమయంలో మాట్లాడాడు. ఏమంటున్నాడు? నన్ను హింసించుచున్నవారు ఓడిపోయి పడిపోతారు. ప్రియులారా, ఒకవేళ నీ జీవితంలో కూడా, నీ బ్రతుకుల్లో కూడా, మన బ్రతుకుల్లో కూడా ఇతరుల నుండి హింసలు పొందుతున్నామా? మనం చేయని తప్పులకి మన శ్రమలు పొందుతున్నామా? ఒకవేళ తెలియనటువంటి బాధల గుండా మనం వెళుతున్నామా? గుర్తుంచుకుందాం, మన పక్షాన సర్వశక్తిమంతుడైనటువంటి బలాఢ్యుడైనటువంటి దేవుడు మనకున్నాడు. మనల్ని హింసించేవాళ్ళు, మనకు అవమానం పాలు చేసేవాళ్ళు, మన కీడు చేసేటువంటి వాళ్ళు పడిపోతారు, వాళ్ళు కూలిపోతారు అంటారు. ఇర్మియా ప్రవక్త అనుభవంతో మాట్లాడుతున్నాడు, ఆయన అనుభవంతో మాట్లాడుతున్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనకి యోసేపు చరిత్ర మనకు బాగా తెలుసు. 11 మంది అన్నలు, అంటే తమ్ముళ్ళు, బెంజమిన్ కూడా ఉన్నాడు. 11 మంది, అతను కాక 11 మంది పెద్దవాళ్ళందరూ కూడా కూడబలుక్కొని అతన్ని భయంకరమైన శ్రమల పాలు చేశారు, దారుణమైన శ్రమల పాలు చేశారు. తమ్ముడని కూడా చూడకుండా చంపాలనుకున్నారు, నీళ్లు లేని బావిలో వేశారు, డబ్బులకి అమ్మేసుకున్నారండి. యోసేపుని ఏం చేశారు? డబ్బులకి అమ్మేసుకున్నారు. అంటే అతను భయంకరమైన శ్రమల పాలయ్యాడు, కష్టాల పాలయ్యాడు, బాధల పాలయ్యాడు. కానీ అతడు ఒకటి నమ్మాడు, ఏమిటంటే, దేవా, బలాఢ్యుడమైన దేవా, నీవు నాకు తోడుగా ఉన్నావు, నన్ను హింసించువారు గెలవలేరు,
వారు ఓడిపోయి పడిపోతారు అని పలికారు. ఎందుకంటే నా దేవుడు కీడుని దీవెనగా మార్చే దేవుడు, కీడుని ఆశీర్వాదముగా మార్చే దేవుడు. ఇదిగో యోసేపు స్వయంగా పలికిన మాట చదువుకుందాం. ఆదికాండము 50వ అధ్యాయము, ఆదికాండము 50వ అధ్యాయములో చివరికి యోసేపు ఆ యొక్క ఐగుప్తు దేశంలో రాజు అయిన తర్వాత ఏ అన్నలైతే తనను హింసించారో, ఏ అన్నలైతే తనను చంపాలి అనుకున్నారో వాళ్ళే యోసేపు దగ్గరకు వచ్చి కాళ్ళ మీద పడ్డారు. కాళ్ళ మీద పడి అయ్యా మమ్మల్ని ఏం చెయ్యమాకని ఏడుకుంటుంటే అప్పుడు ఏమంటున్నాడో చూడండి పిల్లారా. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. మీరు నాకు కీడు తలపెట్టితిరి, కానీ దేవుడు ఆ కీడును మేలుగా మార్చెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కీడును మేలుగా మారుస్తాడు మన దేవుడు. కొన్నిసార్లు ప్రియులారా, అందరికీ, నీకు నాకు అందరికీ శ్రమలు వస్తాయి. కృంగిపోకూడదో, ఊరికి నీరసపడిపోకూడదో. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. మనం చెయ్యనటువంటి తప్పులకి కొన్నిసార్లు మనల్ని బాధ్యులను చేస్తారు. మనం మంచి జీవితాన్ని జీవిస్తుంటే శ్రమలు వస్తాయి, దారుణమైనటువంటి అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. ప్రియులారా, కొన్నిసార్లు మనం మౌనంగా ఉండడం, దేవుని మీద ఆధారపడటం, ప్రార్థనా జీవితాన్ని జీవించటమే దానికి సమాధానంగా ఉంటుంది. ఇర్మియా అసలు ఈ మాట ఎందుకు అంటున్నాడు? ఇర్మియా ఈ ప్రార్థన ఎందుకు చేస్తున్నాడు? ఏమంటున్నాడు? బలాఢ్యుడను వీరుడవైనటువంటి నీవు దేవా నా పక్షాన ఉన్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోతారు, విజయము సాధింపలేక శాశ్వత అవమానమును తెచ్చుకుంటారు. ఎందుకంటున్నాడు అసలు ఇర్మియా ఈ మాటని? ప్రియులారా, ఇర్మియా జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి. ఇర్మియాని చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే దేవుడు పిలిచి నువ్వు వెళ్ళి నా సువార్తను ప్రకటించు, నేను చెప్పమన్న సంగతులను చెప్పమంటే ఇర్మియా ఏమన్నాడు? నేను చిన్నపిల్లవాడిని, నాకెట్టా మాట్లాడాలో తెలియదు, ఐ డోంట్ నో హౌ టు స్పీక్, ఐఎమ్ ఓన్లీ చైల్డ్, ఐ డోంట్ నో అంటే నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. వెళ్ళాడు, చిన్నపిల్లవాడిగానే వెళ్ళాడు, బోధించటం మాట్లాడాడు. ఏమని బోధించాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే నాశనం అయిపోయారు. ఇప్పుడు యూదా ప్రజలు రెండుగా డివైడ్ అయిపోయింది ఇజ్రాయేల్ దేశం. ఇశ్రాయేలు దేశం అప్పటికే నాశనం అయిపోయింది. మీరు మారకపోతే మీ దేశము, మీ రాజు, మీ దేవాలయము శత్రువులు ఆక్రమించుకుంటారు వచ్చానని దేవుడు చెప్పమన్న మాటలు చెప్పాడు. వెళ్ళి ఏం చేశాడండి? దేవుడు పలకమన్న మాటలు పలికాడు, వెళ్ళి చెప్పమన్న మాటలు చెప్పాడు. నిజం చెప్పేసరికే వాళ్ళకి గిట్టలేదు. నిజం నిష్ఠూరంగా ఉంటుందండి. యథార్థవాది విరోధి లోకం మెచ్చదండి. యథార్థం చెబితే దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అదే చెప్పాడు. దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అదే చెప్పాడు. కానీ వాళ్ళు మెచ్చలేదు. ఒకసారి వాక్యాన్ని చూద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏం జరుగుతుందో ఒకసారి వినటానికి ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి ఒకసారి. ప్రభువు, ఇర్మియా అంటున్నాడండి, ప్రభువు నన్ను ఈ మాటలు చెప్పమన్నాడు. యూదా రాజులారా, వినండి ప్రియులారా, వినండి జాగ్రత్తగా. యూదా రాజులారా, యెరూషలేము పౌరులారా, సైన్యమునకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడైనటువంటి నా పలుకులు ఆలించండి. నేను ఈ తావునకు ఘోరమైన కష్టాన్ని, ఘోరమైన శ్రమను కలిగిస్తాను. ఈ విదంతమును గూర్చి విన్నవారెల్లా విస్మయము చెందుదురు. ఈ రీతిగా ఏమని చెప్తున్నాడంటే ఇర్మియా ప్రవక్త, మీరు అపవిత్రం చేశారు నా దేశాన్ని. రాజులు అదేవిధంగా ప్రవక్తలు అపవిత్రంగా మార్చేశారు నా దేశాన్ని, నా వాక్యాన్ని పాటించటం లేదు, కాబట్టి ఘోర విపత్తును తీసుకొని వస్తాను, భయంకరంగా మార్చేస్తాను మీ స్థితిని అన్నాడు. 4వ వచనంలో, నేను ఈ కార్యమును ఎందుకు చేయబోనితిని అనగా ప్రజలు నన్ను పరిత్యజించితిరి. ఏం చేశారంటండి? విడిచిపెట్టేశారు దేవుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టారు, పాపానికి లోనైపోయారు, చెడు వైపునకు వెళుతున్నారు. వారు ఇచ్చట అన్య దైవములకు బలులర్పించరి, ఈ తావును అపవిత్రము చేసేశారు, దేవుని యొక్క సన్నిధానాన్ని అపవిత్రం చేశారు. ఆ దైవములను గూర్చి, ఆ ప్రజలను గూర్చి
వారి పితరులు కానీ యూదులు కానీ ఏమీ తెలియదు. ప్రజలు ఈ తావును నిర్దోషుల నెత్తురుతో నింపెరి. అంటే ఏంటండి? నిర్దోషులు నీతిమంతులను చంపేశారు, ధర్మాత్ములను హత్యలు గావించారు. కాబట్టి ఇర్మియా వచ్చి చెప్తున్నారు, ఏమంటున్నారంటే మీరు మారకపోతే మీ పట్టణం నాశనం అవుతుంది. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనము, నన్ను వారితో ఇట్లు చెప్పమన్ను, సర్వశక్తిమంతుడైన ప్రభువు పలుకులివి, నేను ఈ పట్టణమును ఈ ప్రజలను ఈ కూజా వలె పగలగొట్టుదును, పగిలిపోయిన ఈ కూజా పెంకుల వలె వారిని కూడా ఎవరను మరల అతికింపజాలరు, అన్య స్థలము దొరకనందున మృతులను లోఫేతును కూడా పాతిపెట్టుదు. అంత దారుణంగా ఉంటుంది అంటున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, సందేశం ఏమిటి అంటే, ఇర్మియా ప్రవక్త దేవుడు చెప్పమన్న సంగతిని చెప్తున్నాడు. సందేశం ఏమిటి అంటే, మీరు దేవుని విడిచిపెట్టారు, నిజ దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించటల్లా పాపములో బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుని యొక్క కోపానికి గురి అవుతారు. రాజు, దేశము, దేవాలయము, ఇవి మూడు కూడా శత్రురాజులు వచ్చి మిమ్మల్ని కైవసం చేసుకుంటారు అని చెప్పారు. కానీ అలా చెప్పినందుకు, దేవుడు చెప్పమన్న సంగతిని చెప్పినందుకు ఇర్మియాని ఏం చేశారో తెలుసా? పట్టుకున్నారు, కట్టేశారు, కొట్టారు. ఎందుకు? మంచిని చెప్తే, అరే బాగుపడండి రా బాబు, పవిత్రంగా ఉండండి రా బాబు, నీతివంతంగా ఉండండి రా బాబు అని చెప్తే ఏం చేశారండి? మంచి జీవితాలు జీవించండి, దేవునికి భయపడుతూ జీవించండి, పవిత్రమైన జీవితాలు జీవించండి అని చెబితే ఇర్మియాని పట్టుకొని చిత్రహింసలకు గురి చేశారు. ఆ రోజుల్లో రాజు దగ్గర ఒక దొంగ యాజకుడు ఉండేవాడు. ఒకరోజు బస్సు మీద ఒకటి చదివాను, ఏంటంటే జిఆర్బి నెయ్యి. ఏంటిదండి? చూసారా? జిఆర్బి నెయ్యి, స్వచ్ఛమైన నెయ్యి అంటండి. ఏంటంటే గీ, స్వచ్ఛమైన నెయ్యి, పూసకి అమ్మ చేతి వంట లాంటి పూస. ఆ నెయ్యి పూసల్లా వస్తుంది కదా, స్వచ్ఛమైన నెయ్యి, కల్తీ లేని నెయ్యి. అంటే ఏంటి? మార్కెట్లో కల్తీ నెయ్యిలు ఉన్నాయి, అంతే కదా. అన్నిటికీ కల్తీ ఉందండి ఈ లోకంలో. బియ్యం కల్తీ, కూరగాయల కల్తీ, బట్టల కల్తీ. మొన్న ఈ మధ్యలో ఒక ఫాదర్ గారు ఇక్కడ పోలో షర్ట్స్ ఉంటాయి కదా, పోలో షర్ట్ చాలా ఖరీదవి, 1500 2000 రూపాయలు అంటే ఒక షర్ట్. ఆ పోలో షర్ట్ వేసుకొని వచ్చారు. నేను అన్నాను, మంచి షర్ట్ వేశారు ఫాదర్ అన్నాను. లేదు ఫాదర్, బీసెంట్ రోడ్కి వెళ్తే ఇదే పోలో బొమ్మతోటి 100 రూపాయలకి షర్ట్ కూడా వస్తుందండి, కల్తీ బొమ్మ, 100 రూపాయలకు కూడా వస్తుంది, అంటే కల్తీ. ఇది 200 రూపాయలే స్వామి, మీరేం కంగారు పడమాకండి అని చెప్పేశాడు. అంటే అంతా కల్తీమయమైపోయిందండి, అంతా. అలాగానే బోధకులలో కూడా కల్తీ బోధకులు ఉన్నారు. ఎవరున్నారండి? ఇది నా మాట కాదండి, వాక్యం చెప్తుంది. ప్రియులారా, జాగ్రత్త వహించండి, జాగ్రత్తగా ఉండండి బిడ్డలారా. ఇర్మియా ప్రవక్త స్వచ్ఛమైనటువంటి నిజమైనటువంటి దేవునికి సందేశాన్ని ఇస్తే నువ్వు అక్కర్లేదు పో అంటున్నాడు. వినండి, వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి దయచేసి, జాగ్రత్తగా చదవండి. దేవాలయ ప్రధానాధికారియు ఇమ్మేరు కుమారుడునగు పషూరు అని యాజకుడు ఇర్మియా పలికిన ప్రవచనములు విన్నాడు. వినండి, ఇక్కడ ఈ వ్యక్తి ఎవరు? దేవాలయానికి ప్రధాన యాజకుడు. ఎవరండి? ప్రధాన యాజకుడు. అతను ఇంకా దేవుని మాటలు వినాలి కదండి, దేవుడు చెప్పిన సంగతులు వినాలి కదా, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి కదా ప్రధాన యాజకుడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మంచిని చెయ్యవలసినట్టు ప్రధాన యాజకుడే, ఇమ్మేరు కుమారుడు పషూరు అనేటువంటి వాడే ఒక దొంగ యాజకుడిగా జీవిస్తున్నాడు. ఏమంటున్నాడండి? అతడు ఏం చేశాడంట? ఇర్మియాను కొట్టించి దేవాలయమునందలి బెన్యామీను ద్వారం వద్ద బండ కొయ్య వేయించాడంట. బండ కొయ్య అంటే ఏంటి తెలుసా? ఒక రాయి ఉంటుంది, రాయికి వీళ్ళని కర్రల కాళ్ళ మధ్యలో పెట్టేసి కట్టేస్తారు, ఎటు కదలలేరు. కట్టిన తర్వాత అతను కదలకుండా కొరడాలతో కొడతారు. అంత దారుణంగా ఇర్మియాను కొట్టారండి. అన్ని శ్రమలు పొందారు దేవుడి కోసం. ఎవరు? ఇర్మియా ప్రవక్త. దారుణమైన హింసలు పొందాడు, చిత్రహింసలు పొందారు.
కాబట్టి ఇర్మియాని వీపింగ్ ప్రాఫిట్ అంటారు, ఏడ్చే ప్రవక్త అంటారు. ప్రియులారా, ఆ తర్వాత బండకయ్యకు వేయించను. 3వ వచనం, మరుసటి రోజు అతడు నన్ను ఇర్మియాను బండలో నుండి బండకయ్య నుండి విడిపించి ఇర్మియా అతనితో ఇట్లా నేను ఇర్మియా ఇప్పుడు అంటున్నాడు, వినండి ప్రియులారా, ప్రభువు నీకు పశూరు అని పేరు పెట్టలేదు, మాగోర్బిసబులు అని పేరు పెట్టెను. అనగా ఎల్ల ఎడలా భయము, నీ వల్ల ప్రజలందరూ భయపడబోతున్నారు, శ్రమలు పొందబోతున్నారు. నువ్వు ఒక దొంగ అంటే నకిలీ ప్రవక్తవి. ఎవరు? పశూరు. ఎవరండి? పశూరు అనేటువంటి వాడు. ఇర్మియా ప్రవక్త ఇవన్నీ బోధిస్తుంటే దేవుని యొక్క వాక్యాన్ని, అతనికి శ్రమలు ఎదురయ్యాయి, కన్నీరు ఎదురయ్యింది. ఆ సమయంలో ఇర్మియా ఏమంటాడంటే, నేను ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని బోధించను, నా వల్ల కాదంటాడు. ఊరుకుంటాడా దేవుడు? జుట్టు పట్టుకొని లాక్కొస్తాడు, తన పని చేపిస్తాడు యాజకుల ద్వారా, నిజమైన యాజకుల ద్వారా. కాబట్టి ఏమంటున్నాడని నేను చదువుతాను, వినండి కొంచెం త్వరగా. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. ఎన్ని శ్రమలు వస్తున్నాయి కాబట్టి, బాధలు వస్తున్నాయి కాబట్టి ఇర్మియా ఏమంటున్నాడంటే, ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 8వ వచనంలో, నేను మాట్లాడునప్పుడల్లా దౌర్జన్యమునకును వినాశనమునకు పూనుకొనుచున్నారు. ఇర్మియా మంచిని మాట్లాడితే దౌర్జన్యం చేస్తున్నారు, వినాశనం చేస్తున్నారు, అని కొడుతున్నారు అని గొంతెత్తి అరవవలసి వచ్చను. ప్రభు, నీ సందేశమును చెప్పినందుకు గాను జనులు నన్ను నిరంతరము అవమానించి ఎగతాళి చేస్తున్నారు. ప్రియులారా, ఈ రోజుల్లో కూడా యథార్థమైన వాక్యం మనకొద్దు, తీయటి వాక్యం కావాలి, జిగేలు అనే లైటింగ్ కావాలి కదా. మనకి మంచి మ్యూజిక్ ఉంటే చాలు. అది నిజమైన సంగమా కాదా మనకు అనవసరం. మనకేం కావాలి? జిగేలు మనాలి. ఇంకా ఏం కావాలి చెప్పండి? మంచి మ్యూజిక్లు కావాలి, మంచి లైటింగ్లు కావాలి, ఇంకా మనకి మంచి గొప్ప గొప్ప ప్రసంగికులు కావాలి. 3 గంటలు అక్కడ ఉంటాం, 10 గంటలు అక్కడ ఉంటాం, 10వ వంతు చెల్లించి వచ్చేస్తాం. మన దగ్గర నుంచి పీక్కునేవాడు కావాలి మనకి. అవునండి, బాధాకరమైన విషయం. దేవుని యొక్క వాక్యాన్ని వాక్యంగా అందిస్తుంటే మాకు బోరు కొడుతుంది అంటారండి. దేవుని యొక్క హెచ్చరిక చేస్తే ఎట్టొద్దు, మాకు అన్నీ కూడా దీవెనలే కావాలి, మాకు ఆశీర్వాదాలే కావాలి. మాకు ఎవరైతే దేవుడు మిమ్మల్ని దీవించేస్తున్నాడు, ఆశీర్వాదం, మీరు ఎట్ట జీవించినా పర్లేదు అనేవాళ్ళు కావాలి. జీవితాన్ని సరి చేసుకోండి, పవిత్రంగా ఉండండి, మారండి అని చెప్పేవాళ్ళు ఇష్టం లేరండి. ఇర్మియా వెళ్ళి దేవుడు చెప్పమన్న సంగతి చెబితే ఆయన అవమానించారు, ఎగతాళి చేశారు, శ్రమల పాలు చేశారు. అప్పుడు ఇర్మియా ఏమంటున్నాడు తెలుసా? ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో, నేను ప్రభువును జ్ఞప్తి అందించుకోను, ఇక నా వల్ల కాదు, ప్రభువు నాకు వద్దు అన్నారు. అతని పేరు మీద మాట్లాడను అని అనుకుంటుని, కానీ నీ వాక్కు నా హృదయాంతరంగమున దాగి ఉండి అగ్ని వలె మండుతుంది. దేవుని యొక్క వాక్యం నాలో ఉండి చెప్పకుండా ఉండలేను, మాట్లాడకుండా ఉండలేను. ఆ దేవుని యొక్క వాక్యము నాలో ఉండి మండుతుంది అని బాధపడుతున్నాడు. ఆ బాధలో కూడా ఇర్మియా ఒక ధైర్యముతో కూడినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, దేవా, బలాఢ్యుడవైన దేవా, నీవు నాకు తోడుగా ఉన్నావు. నేను పడిపోను, నేను ఓడిపోను, వాళ్ళే ఓడిపోతారు, వాళ్ళే పడిపోతారు. ఎందుకంటే నేను నిజమైన దేవుని పక్షాన ఉన్నాను కాబట్టి. నా సర్వశక్తిమంతుడైన దేవుడు ప్రారంభంలో నాకు శ్రమలు వస్తాయేమో, బాధలు వస్తాయేమో, కానీ నా దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నన్ను బలపరుస్తాడు, నన్ను లేవనెత్తుతాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా, నీ బ్రతుకులో కూడా నీవు దేవుని కొరకై జీవిస్తున్నందుకు గాను, పవిత్రమైన బ్రతుకును బ్రతుకుతున్నందుకు గాను, పరిశుద్ధంగా జీవిస్తున్నందుకు గాను, దేవుడిచ్చినటువంటి ఈ వాక్యాన్ని అంటిపెట్టుకున్నందుకు గాను, పేదలకు సహాయం చేస్తున్నందుకు గాను నిన్ను అవమానాల పాలు చేస్తున్నారా? నీవు చేయనట్టు తప్పుకి నిన్ను బలి చేస్తున్నారా? నీవు మంచిని చేయటానికి వెళితే కీడు ఎదురవుతుందా? కంగారు పడమాకు. నీ దేవుడు, నీ బలాఢ్యుడైన దేవుడు, నిన్ను విడువని దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిన్ను లేవనెత్తేటువంటి సమయం రాబోతుంది. నీ కన్నిటిని నాట్యముగా మారుస్తాడు, నీ వేదనను సంతోషముగా మారుస్తాడు, నీ బూడిదను పూలదండగా మార్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ దేవుని మీద ఇర్మియా వలె నీవు విశ్వాసముతో జీవించగలిగితే
ఇర్మియా వలె నమ్మకంతో నువ్వు బ్రతకగలిగితే ఈనాడు ఏ విధంగా మనందరము కూడా సుమారుగా 2600 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇర్మియా యొక్క వాక్యాలను, ఇర్మియా గురించి ఏ విధంగా మాట్లాడుకుంటున్నామో అదేవిధంగా దేవుడు నిన్ను కూడా లేవనెత్తబోతున్నాడు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఇర్మియాకు ఉన్నట్లే మనకు కూడా ఉండాలి. ఇర్మియా ఏ విధముగా దేవుని మీద విశ్వాసాన్ని ఉంచాడో అదేవిధంగా నీవు నేను కూడా ఇర్మియా మీద ఆధారపడగలిగితే దేవుని యొక్క అద్భుతాన్ని చూస్తాం, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాన్ని చూస్తాం, దేవుని యొక్క పవిత్రమైన హస్తాన్ని మన జీవితాలలో, మన కుటుంబాల్లో చూస్తాం. అయితే ఇదంతా సులువైనటువంటిది కాదు. దీనికి కావలసినటువంటిది బలమైన, దృఢమైన నిరీక్షణ, దేవుని మీద దృఢమైన విశ్వాసం, నమ్మకం. ప్రియులారా, ఇవి ఉంటేనే శ్రమలలో కూడా, బాధలలో కూడా, విశ్వాసం పరీక్షించబడినప్పుడు కూడా ఆ బలాఢ్యుడైనటువంటి, అదేవిధంగా వీరుడైనటువంటి ఆ దేవుని అంటిపెట్టుకుని ఉంటాం. ఆయన మన పక్షాన ఉన్నాడని మనం ధైర్యంగా వెళతాం. మన అవమానం పాలు కాము ఎట్టి పరిస్థితుల్లో కూడా అనే విశ్వాసంతో ముందుకు వెళతాం. ఆ దేవుని వేడుకుందాం. ముఖ్యంగా ఎవరైతే శ్రమల పాలవుతున్నారో, కుటుంబాలలోనే ఎక్కడో కాదండి, మన కుటుంబాలలో కొన్నిసార్లు శ్రమలు ఎదురవుతాయి మనకి. దేవుని వేడుకుందాం. ఎవరైతే నీతిగా ఉంటున్నందుకు గాను, మంచి జీవితాన్ని జీవిస్తున్నందుకు గాను శ్రమల పాలవుతున్నారో, దేవుడు వారు తోడుగా ఉండాలని, వారి విశ్వాసం కోల్పోకుండా నమ్మకంతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళే శక్తిని వాళ్ళకి దయచేయమని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఈనాడు మీరు మాకు గొప్ప ప్రవక్త, మహా గొప్ప ప్రవక్త అయినటువంటి ఇర్మియా ప్రవక్తని ఆదర్శంగా ఇస్తున్నారు. నీ మీద బలమైన, దృఢమైన విశ్వాసముతో, నిరీక్షణతో అతను బ్రతికాడు. ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, కొరడా దెబ్బలు తిన్నాడు, ఇదిగో బండకొయ్య కట్టివేయబడ్డాడు, దారుణమైన శ్రమలు పొందాడు. కానీ నిన్ను విడవలేదు నాయన, నీ మీద నమ్మకాన్ని కోల్పోలేదు తండ్రి. మా జీవితాలలో కూడా, మా బ్రతుకులలో కూడా వివిధ రకాల శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు మేము తొందరపడి వెంటనే కృంగిపోకుండా, కృషించిపోకుండా నీ ఆత్మశక్తితో మమ్మ బలపరచండి, నీ ఆత్మ ఆశీర్వాదాలతో మమ్మ అభిషేకించండి. దేవా, నీవు మమ్మ దృఢపరిచే దేవుడవు, మమ్మ దీవించే దేవుడవు, మమ్మ ఆశీర్వదించే దేవుడవు. ఈనాడు ప్రభువా, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న ఈ నీ ప్రియ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, నీ ఆత్మశక్తితో అభిషేకించండి, ఆత్మీయ వరాలు, ఫలాలతో నింపండి. ముఖ్యంగా మా జీవితంలో శ్రమలు ఎదురైనప్పుడు, సవాళ్ళు ఎదురైనప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ప్రభువా, మేము కృంగిపోకుండా, కూలిపోకుండా ధైర్యముగా ముందుకు వెళ్ళే శక్తిని మాకు దయచేయండి. ప్రభువా, పేతురు గారు తాను రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు, ఇదిగో బంగారము కంటే విలువైనటు మీ విశ్వాసము కొన్నిసార్లు పరీక్షించబడుతుంది. ఆ విశ్వాస పరీక్షలో మీరు దృఢంగా నిలబడినప్పుడు మీరు దేవుని యొక్క బహుమానాన్ని పొందుకుంటారు అని పలుకుతున్నాడు. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయములో శోధనకు గురి అయ్యు పాపము చేయని నరుడు ధన్యుడు, ఏలయనగా అతడు ప్రతిఫలాన్ని పొందుకుంటారు అని పలుకుతున్నాడు. తండ్రి, మా శోధన సమయంలో, మా శ్రమల సమయంలో మీరు మాకు తోడుగా ఉండండి నాయన. మా శక్తి మాకు చాలదు తండ్రి. ఎంతోమంది బిడ్డలు ప్రభువా వేదహింసలు పొందుతున్నారు, కుటుంబాలలో శ్రమలు పాలవుతున్నారు, చేయనంత పునక అవమానాలు పొందుతున్నారు. అట్టి బిడ్డలకు మీరు తోడుగా ఉండి బలపరచి, దృఢపరచి లేవనెత్తమని వేడుకొనిచున్నాం. బిడ్డల నిమిత్తమై కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కుటుంబము కొరకే, భర్త కొరకే, భార్య కొరకే, మారు మనస్సు కొరకై ఇదిగో కన్నీరు కారుస్తున్నారు. ప్రభుగా, కన్నీరు కార్చువారు ధన్యులు, వారు ఓదార్పును పొందుతారు. విలాపించువారు ధన్యులు, వారు ఓదార్పును పొందుతారని పలికిన దేవా, మీరు ఓదార్పునివ్వమని, బలపరచమని, దృఢపరచమని మనాదుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.